దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము 47వ సంకీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 47వ సంకీర్తన 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మన స్తుతి గీతం. ప్రియులారా, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు అనే సంగతి మన హృదయాల్లో ఆనందాన్ని, స్తుతిని కలిగిస్తుంది. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. ప్రియులారా, పరిస్థితులు నిరంతరం దీనిని ప్రతిఫలిస్తాయి. మనం చదివే వార్తాపత్రికలు, వినే వార్తలు దేవుడు ఏలుబడి చేస్తున్నాడనే విషయాన్ని రుజువు చేయలేవు. కానీ వాస్తవానికి రాజ్య పాలన చేస్తున్నవాడు ఆయనే. ప్రభువైన యేసు నేడు సింహాసనాసీనుడై ఉన్నాడు. సమస్తాన్ని ఆయన తన సర్వాధికారంతో నడిపిస్తున్నాడు. ప్రియులారా, ఒకవేళ ఎవరైనా ఆయన లోకాన్ని నడిపిస్తున్నట్లయితే నా కొరకు ఆయన ఎక్కువ సమయం తీసుకోడు అని అంటుంటారు. అది వాస్తవం కాదు. దేవుడు నీ అక్కరలు చూస్తాడు. నీ పేరు ఆయనకు తెలుసు. నీ తలపైనున్న వెంట్రుకలన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు. సర్వలోక రాజు నీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు రాజై ఉన్నాడు గనుక మనం స్తుతిగానం చేయాలి. కీర్తనకారుడు ఏమంటాడు అంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు అని. దేవుని బిడ్డలారా, దేవుడు సర్వాధికారి, కృపామయుడు, ప్రేమామయుడు కనుక ఆయన మన స్తుతి ఆరాధనకు పాత్రుడు. కీర్తనకారుడు 6వ వచనములో ఇలా చెబుతాడు, దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుని నీ విశ్వసిస్తున్నావనడానికి అత్యుత్తమ నిదర్శనం దేవుని రాజుగా స్తుతించడమే. శనగడం ద్వారా తానేమి చేస్తున్నాడో దేవునికి తెలియదన్నట్లు, ఆయన స్వాధీనములో ఏమీ లేదని మనం చెబుతున్నట్లే ప్రభువుకు స్తుతిగానం చేయడం ద్వారా ఆయన సర్వభూమికి రాజని మనం గుర్తిస్తూ ఉన్నాం. కనుక ఆయన సర్వభూమికి రాజయ్యున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడదాం, ఆయనను స్తుతించే వారముగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తండ్రి మీరే తోడై ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. కృపమయడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. అటు వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారు తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సమాధానంతో వారు నింపండి నాయన. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి తండ్రి. వారి పరిచర్యలో, ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి.
కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం నుంచి వారిని ఆశీర్వదించమని మరోసారి నీ సన్నిధిలో వేడుకుంటూ, ప్రభువా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నూరంతల ఫలాలు మెండుగా అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలతో వారిని నింపండి. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ కృపాక్షేమములు తండ్రి మా అందరి వెంబడి ఉంచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.